చరిత్రలో బంగారం అమ్మి వజ్రాలు కొన్న ఏకైక నగరం ఏంటో తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, శ్రీను వ్లాగ్స్కు స్వాగతం. చరిత్రలో కొన్ని పేర్లు వింటేనే మనకు బూస్ బంప్స్ వస్తాయి. అలాంటి ఒక అద్భుతం విజయనగర సామ్రాజ్యం. శ్రీకృష్ణదేవరాయల పాలన అంటేనే స్వర్ణయుగం. రాయలు కేవలం యుద్ధ వీరుడే కాదు, కళలను సాహిత్యాన్ని పోషించిన ఆంధ్రభోజుడు. ఆయన గురించి, ఆయన రాజధాని హంపి గురించి కొన్ని నమ్మలేని నిజాలు తెలుసుకుందాం. ఈ మాట వింటే ఆశ్చర్యపోతారు. ఆ కాలంలో హంపి బజార్లలో వజ్రాలు, రత్నాలు రాసులుగా పోసి అమ్ముకునేవారట. విదేశీ యాత్రికులు కూడా ఈ విషయం రాశారు. బంగారం, వెండి నాణేలు ఎంత చవకగా ఉండేవంటే ప్రజలు బార్టర్ సిస్టంలో వజ్రాలు ఇచ్చి బంగారం కొనేవాట. ఇక వారి పండుగల గురించి చెప్పాలంటే రాయలు దసరా ఉత్సవాన్ని మహానవమి పేరుతో 9 రోజులు అత్యంత వైభవంగా చేసేవారు. ఆ పండుగ సంబరం చూసి పోర్చుగీస్ రాయబారి డొమింగో పేస్ తన తరంలో అలాంటి వైభవాన్ని చూడలేదన్నారంటే నమ్మండి. హంపిలోని విఠల దేవాలయం ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ఆ మండపంలో ఉన్న స్తంభాలను తడితే సప్త స్వరాలు వినిపిస్తాయిట. వాటిని సంగీత స్తంభాలు అంటారు. అంతటి ధ్వని సాంకేతికత అప్పుడే మనవారు సాధించారు. రాయల ఆస్థానంలోనే మన అష్టదిగ్గజాలు ఉండేవారు. సాహిత్యం, కవిత్వం ఒక ఎత్తు, యుద్ధంలో ఆయన వ్యూహాలు ఇంకో ఎత్తు. గోల్కొండ సుల్తాన్ ఓడించి రాయచూరు కోటను స్వాధీనం చేసుకున్న సైనిక నైపుణ్యం చరిత్రలో చాలా గొప్పది. కేవలం వైభవం మాత్రమే కాదు, పరిపాలనలో ప్రజలకు ఉచితంగా మంచినీటిని అందించే వ్యవస్థ, ధర్మశాలలు ఉండేవి. మన రాజుల సంస్కృతి, సంపద, శాస్త్ర పరిజ్ఞానం నిజంగా ప్రపంచానికి ఆదర్శం. మన చరిత్ర ఎంత గొప్పదో తెలుసుకున్నారు కదా. ఈ అద్భుతమైన నిజాలు నలుగురికి తెలియాలంటే ఈ రీల్ని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకెన్నో విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.